న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఉన్న 34 గ్రామ పంచాయతీ సర్పంచులకు ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. అది కాదు, నేను ఒక సర్పంచ్ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి మనందరికీ గౌరవం దొరకాలి. ఏదైతే 2021, 2026 మధ్యలో మీ అందరు కూడా ఎంత మంచిగా చేశారనంటే నిజంగా మీ అందరికీ యాక్టర్. చాలా మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు, నాకు తెలుసు. చాలా మంది సర్పంచులు రోడ్లు కూడా ఎక్కారు. కారణం 2021, 2024 మధ్యలో కనీసం మనకి ఫండ్స్ లేవు. మీరు దీపాలు వేస్తామంటే డబ్బులు లేవు, మీ అందరూ తెలుసు. కనీసం సీసీ డ్రైనేజ్ వేస్తామంటే డబ్బులు లేవు. పోనీ కాలువలో పూడికలు చేస్తామన్నా కూడా దానికి కూడా డబ్బులు లేవు. శానిటైజర్ వర్కులు చేద్దామన్నా, బ్లీచింగ్ కొందామని కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా మంది సర్పంచులు ధైర్యం చేసి ముందుకొచ్చి కొన్ని పనులు చేశారు. వాళ్ళకి బిల్లులు అవక మన దీనిలో పడిన 13, 14, 15 ఫైనాన్స్ డబ్బులు కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ సొంత అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో రోడ్డులకి ఆత్మహత్య చేసుకున్న ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న సర్పంచులు అందరూ కూడా మీ అందరూ చెప్పండి. అంటే వ్యవస్థను మార్పు కోసం సర్పంచులుగా మిషన్ చెప్తున్నాను. గ్రామ ప్రథమ పౌరుడుగా పార్టీలకు అతీతంగా ఎన్నుకోబడిన ఎవరైనా ఉన్నారు, గుర్తులు ఉండవు, ఏమీ ఉండవు. ప్రజాభిమానంతో ఎన్నుకున్నది ఒకే ఒకటే, అది సర్పంచ్ పదవి తప్ప ఇంకేమీ లేదని మీ అందరికీ తెలియజేస్తున్నారు. అలాంటి నుంచి మీరు వచ్చారు. మళ్ళీ మీరు అదొక రిక్వెస్ట్, మీరు అందరూ కూడా అలానే ఉండిపోకుండా రాజకీయాలు చేయండి. రాజకీయ చైతన్యంగా నియోజకవర్గం మంది, పాతపట్నం నియోజకవర్గం, వివి గిరిలాంటి వాళ్ళకి ఎంతో మంది ఇక్కడ నుంచి రాష్ట్రపతి గారు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళారు. మన ఎర్రనాయుడు గారు దేశానికి మంచి నాయకుడిగా మారారు. ఈ రోజు మన కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు దేశానికే మనం చూస్తున్నాం గర్వించదగ్గ నాయకుడు, యువ నాయకుడు. ప్రపంచ దేశాలు కూడా ఆయన చూస్తున్నాయి. ఎవరు ఈయననే మాత్రం చూస్తున్నాయి. అలాంటి నాయకుడి ఆధ్వర్యంలో మనం అందరం పనిచేస్తున్నాం. సింపుల్ చెప్తున్నాం వినండి, ఎవరి వల్ల అవ్వదు. రైల్వే బ్రిడ్జ్ చేంజ్ చేయాలంటే, టీపీఆర్ చేంజ్ చేయాలంటే మన టీపీఆర్ మన వల్ల ఎవరి వల్ల అవ్వదు. అది ఆయన వల్ల అయింది. మొన్న 8 కోట్లు బయట తెస్తే అవి చాలవంటే మళ్ళీ 15 కోట్లు ఈ రోజు రైల్వే బ్రిడ్జ్ వాళ్ళు మన పాతపట్నం అమ్మవారు మనందరి వెలువేడుపు. ఎక్కడికి వెళ్ళా మన పాతపట్నం అమ్మవారు మా దేవతని చెప్పుకునే అలాంటి టెంపుల్కి ప్రైవసీ పోకూడదని, అలాంటి టెంపుల్కి అన్ని విధాలుగా ప్రజల దర్శనార్థులు ఇబ్బంది పడకూడదని కింద కారణాలతో ఏర్పడి 15 కోట్లు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే ఆయన మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి.